నమో వెంకటేశాయ. వెల్కమ్ టు గోవిందా సహాయక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ గోపిచారిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ముందుగా మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు, వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మాకు దర్శనం టికెట్లు లేవు, టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? మీరు టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోకపోతే కింద ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి. 1. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో ప్రతిరోజు సాయంత్రం 3 లేదా 4 గంటల నుండి టోకెన్లు ఇస్తారు. 2. SSD టోకెన్లు అంటే ఏంటి? టైం స్లాటెడ్ సర్వదర్శనం. మీకు ఇచ్చిన టైం ప్రకారం వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. SSD టోకెన్ లేకపోతే దర్శనానికి మా పరిస్థితి ఏంటి? మీరు నేరుగా సర్వదర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజులలో 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. రద్దీ ఉన్న రోజులలో 16 నుంచి 24 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. రద్దీని బట్టి సమయాలు మారుతూ ఉంటాయి, గమనించగలరు. మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా? అలిపిరి మెట్ల మార్గంలో అయితే టోకెన్లు ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకుని వెళ్ళాలి. శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్లే భక్తులు మార్గ మధ్యలో టోకెన్లు ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లను అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో సెపరేట్ కౌంటర్లలో ఇస్తారు, గమనించగలరు. చిన్న పిల్లల దర్శనం అంటే సంవత్సరంలో పిల్లలకు దర్శనం ఎప్పుడు కల్పిస్తారు? ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా? ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శనానికి సుపథం ఎంట్రీ నుండి అనుమతిస్తారండి. ముందుగా బుకింగ్ అవసరం లేదు. విశేష పర్వదినాల్లో ఈ దర్శనాల్ని రద్దు చేస్తారు. చిన్నపిల్లల దర్శనానికి ఎవరెవరు వెళ్ళొచ్చు? చిన్నపిల్లలు సంవత్సరంలో వయసు కలిగి ఉండాలి. చిన్నపిల్లల యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లల యొక్క తల్లిదండ్రులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు, కొండపైన రూమ్ దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుందండి. మీరు ఉదయం 5 గంటల నుండి 7 గంటల లోపు తిరుమలలో ఉన్న CR ఆఫీస్ వద్ద క్యూ లైన్ లోకి వెళ్తే గదులు ఖాళీలను బట్టి మీకు కేటాయించడం జరుగుతుంది. వయోవృద్ధులకు, దివ్యాంగులకు కొండపైన దర్శనం ఉంటుందా? అలా ఉండదండి. 3 నెలల ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ లో దర్శనానికి ఎలో చేయరు. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కొండపై దొరుకుతాయా? దొరకవు. ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే ఇస్తారు, ఆఫ్లైన్ లో ఇవ్వరు. బ్రేక్ దర్శనం లెటర్ పై ఎంతమంది దర్శనానికి వెళ్ళవచ్చు? 6 వెళ్ళొచ్చండి. శ్రీవారి సేవ చేయాలంటే ముందుగా ఏం చేయాలి? సింగిల్ పర్సన్ లేదా 10 నుండి 15 మంది గ్రూప్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకొని శ్రీవారి సేవకు వెళ్ళొచ్చండి. 2 నెలల ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. దర్శనం కోసం మీ సలహా ఏంటి? ముందుగా ఆన్లైన్ లో టికెట్లు మరియు రూమ్లు బుక్ చేసుకొని కొండపైకి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అవుతుంది. మా పిల్లలకు ఎన్ని సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాలి? 12 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఎటువంటి టికెట్లు అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలని గమనించగలరు. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమో వెంకటేశాయ.